15 డేస్లో డే 2 బ్లాగ్ ఇది. ఇక సెటర్ అయితే ఎత్తున్నా, సెటర్ చేనులోకి అయితే పోవాలి. ఇక నిర్ధారణ అయితే నడుచుకుంటానైతే అయితే చేనులోకి పోతున్నా. ఇక జర పొద్దుగలనైతే ఇట్లా చేసిన జర బాడీ అనేది యాక్టివ్గా ఉంటుందని చేసి చక్కగా ఇక చేనులోకి అయితే పోతున్నా. నడుచుకుంటా చేనులోకి అయితే వచ్చినా కానీ ఈ మడ్లనైతే చక్కగా నీళ్ళు లేవు. నీళ్ళు పెడతాను ఒడ్ల మిక్కించి అయితే పోతున్నా. కలమ తీసి ఇక నీళ్ళు అయితే పెడుతున్నా. నీళ్ళు పోయేటట్టు ఇంకో మడ్ల కూడా నీళ్ళు లేవు, అండ కూడా నీళ్ళు అయితే పెడుతున్నా. చక్కగా బోజర్ కాడికి వచ్చి ఆ కాళ్ళు అయితే కడుక్కుంటున్నా, అంత మట్టి అంటిందని. ఇక కాళ్ళని కడిగి అయితే పోతున్నా. పొంగ అంత చెప్పు దిగబడ్డది అలా. చెప్పులు చేతిలో పట్టుకొని అయితే ఇక పోతున్నా. పోయి చెప్పులు ఇక ఆడ కింద వారేసి మళ్ళీ చెప్పులు వేసుకొని అయితే పోతున్నా. చలో ఇక చేను అయితే చూసిన మొత్తం. ఇంటికి అయితే పోతున్నా నేనైతే. కోళ్ళు అయితే కనబడ్డాయి అక్కడ. ఇంటి దగ్గర అయితే పోయినా. ఇంట్లోకి అయితే పోతుంది. ఇక చాయ్లకైతే బిస్కెట్ తెచ్చినట్టు ఎంజాయ్ పండుగ. ఇక కాళ్ళు కడుక్కుందామని పోయే వరకు మా అమ్మ బియ్యం కడిగిన తర్వాత ఇక కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నా. కాళ్ళు కడిగేసి ఇక 5 ఆలు అయితే పట్టి ఇక టకటక దోమేసి ఇవేంటియో జర ఎప్పురి ఇక లొటాకలని అయితే చాయ్ పోసుకొని ఇక బిస్కెట్ అయితే వేసుకుంటున్నా. అయితే గట్టి గుంజిన అయితే బిస్కెట్ కింద పడ్డది. దేవుడా దయ్యమని మనసులో అనుకుని అయితే బిస్కెట్ వేసుకుని. మీరు కూడా ఎన్నిసార్లు అట్లా అనుకొని తిన్నారో ఒకసారి కామెంట్ చేయరి, చూద్దాం ఎంతమంది చెప్తారు. ఇక అట్లనే ఇక తినేసిన టక్క తిన్న తర్వాత ఇక మొత్తంతో చాయ్ ఉండే. లోపిన అంత సుర్రు అనేది. ఇక నిన్న తానం చేయాలి. ఉంటాం అలా.